జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న విషయం తెలుసు. అది కాంట్రవర్షియల్ అయిన విషయం కూడా తెలుసు. ఇప్పుడు సాక్షి వాళ్ళు చాలా పొడవాటి కథనాన్ని రాసుకున్నారు. ఏంటి? సెకీ ఒప్పందం సక్రమమే, తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఎట్లాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది, కాబట్టి రద్దు చేయడం కుదరదు అని చెప్పి ఇట్లా రాసుకున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంటే సెకీతో ఒప్పందం, కానీ యాక్చువల్గా విద్యుత్తును కొనేది మాత్రం అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి. ఈ ఒప్పందంలో ఎటువంటి లోటుపాట్లు లేవు, ఇదంతా బ్రహ్మాండంగా జరిగింది. చూసారా, ఈవెన్ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా అదే మాట చెప్పింది. కాబట్టి మేము చెప్పిందే కరెక్టు అనేది వాళ్ళ వాదన. అదానీ నుంచి సోలార్ పవర్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెంటనే కొనాలి. వాళ్ళు లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. పోయిన ఏడాది చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము మీకు సోలార్ పవర్ సప్లై చేయాలి, దాదాపు 4000 మెగావాట్లు అనుకుంటాను. సో దాన్ని మేము సప్లై చేస్తాం, తీసుకోండి అని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమో దీని మీద గొడవ ఉంది కదా, ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని మల్లగొలాలు పడుతుంది. ఈ నేపథ్యంలో చివరికి ఏపీ డిస్కమ్స్ తీసుకోవాలి అని నిర్ణయించినాయి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టాలి, వాళ్ళు కూడా దానికి ఆమోదం తెలపాలి. ఆ మేరకి ఏపీఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది నిన్న. అంతే, దాన్ని పట్టుకొని ఇక చిలవల పలవలుగా రాసుకున్నారు. అంటే ఏపీఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది కాబట్టి చూసారా, ఇది అద్భుతమైన ఒప్పందం, సక్రమమైన ఒప్పందం, ఇందులో ఎటువంటి లోపాలు లేవు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రభుత్వం ఏదో మేము కొనము అంటే ఏపీఎస్ఈఆర్సీ కొనమని చెప్పినట్టు కాదు. నెంబర్ 1, ప్రభుత్వమే ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ కన్సిడరేషన్ అదాని నుంచి పవర్ కొందాము, కొనకపోతే సమస్యలు వస్తాయి అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని డిస్కమ్లకి కొనండి అని చెప్పి ఏపీఎస్ఈఆర్సీకి ఈ మేరకు ప్రతిపాదనలు పంపిణీ. ఏపీఎస్ఈఆర్సీ ఆన్ పేపర్ ఏముందో చూసి అంతా బాగానే ఉంది, కొనండి అని చెప్తుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఏపీఎస్ఈఆర్సీ చెప్పింది కాబట్టి ఈ ఒప్పందంలో ఎటువంటి కంట్రావర్సీ లేదు అన్నట్టుగా సాక్షి ప్రజెంట్ చేయబోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని లోపల ఇష్టారాజ్యంగా రాసుకున్నారు కథలు. అది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి, ఇదే గనక రివర్స్లో జరిగిందనుకోండి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి ఎస్ఈఆర్సీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు నియమించుకున్న వ్యక్తే కదా, అందుకని ఆయన ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు ఏమి లేవు అని చెప్పి ఆమోదం తెలిపాడు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే ఏపీఎస్ఈఆర్సీకి చైర్మన్గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారిని నియమించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఇప్పటికీ కొనసాగుతున్నాడు ఏపీఎస్ఈఆర్సీ చైర్మన్గా. అయితే ఆ స్థానంలో ఎవరున్నా సరే ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టినప్పుడు ఆన్ పేపర్ అంతా బాగానే ఉన్నప్పుడు దాన్ని ఏమీ రిజెక్ట్ చేయరు. కాబట్టి నాగార్జున రెడ్డి గారు కూడా రిజెక్ట్ చేయలేదు. రెండో పాయింట్, ఏపీఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది కాబట్టి అదాని నుంచి పవర్ కొనుగోలుకి ఈ ఒప్పందంలో ఎటువంటి సమస్యలు లేవు అని అర్థం కాదు. దీనికి సంబంధించి గతంలో వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి ఇప్పటికీ. యాక్చువల్గా ఒక కేసు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు, అలాగే సిపిఐ నాయకుడు రామకృష్ణ గారు వీళ్ళు వేశారు. ఏపీ హైకోర్టులో నడుస్తోంది ఆ కేసు. కాబట్టే ఏపీఎస్ఈఆర్సీ నిన్న ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ టు ద డెసిషన్ ఆఫ్ ది ఏపీ హైకోర్ట్ అని ఇచ్చారు. కాబట్టి రేపు హైకోర్టు ఏం చెప్తుందో తెలియదు. అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెన్యూబుల్ ఎనర్జీ ఒప్పందాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాటన్నిటిని రద్దు చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఒప్పందాలను రద్దు చేయవద్దు దయచేసి అని లేఖల మీద లేఖలు పంపించారా లేదా? అయినా కూడా ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయటం, తర్వాత వాళ్ళు కోర్టుకెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చచ్చినట్టు వాళ్ళకి పెనాల్టీ కట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చివరికి అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదో ఇప్పుడు జగన్ చేసుకున్నటువంటి సెకీ ఒప్పందాన్ని రద్దు చేసి లేకపోతే దాన్ని సస్పెన్షన్లో పెట్టి పవర్ కొనకుండా ఉంటే అది వేరే విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కాంప్రమైజ్ అయ్యి అదాని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నందువల్ల సెంట్రల్లో కూడా సమస్యలు వస్తాయని చెప్పి ప్రస్తుతానికి అదే కొనేద్దాం ఒప్పందం ప్రకారం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ఫుల్ ప్రూఫ్ అని, అవినీతి మార్క్ అంటలేదని అర్థం కాదు. 1750 కోట్ల రూపాయలు ఏపీలో పెద్దలకి అదానీ కంపెనీలు ఇచ్చినాయి అని చెప్పి ఎఫ్బిఐ ఆరోపించింది. ఆరోపణ అప్పటికి అట్లాగే ఉంది. కాబట్టి ఏపీఎస్ఈఆర్సీ చైర్మన్ సివి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ను చూపించి సెకీ ఒప్పందం అంతా సక్రమమే, చూసారా, ప్రూవ్ అయిపోయింది అని సాక్షి వారు భుజాలు చరుచుకోవాల్సిన అవసరం లేదు.